పెట్టుకుంటాడు తండ్రి. ఇదంతా ఎందుకంటే కుమారుడు చెడిపోకుండా దీనుడై వాడు క్రమంగా బ్రతకడానికి. మన విషయంలో కూడా దేవుడు అలా ఊహించవచ్చు, తప్పు లేదు. నాకెలా వ్యక్తిత్వ సౌందర్యం ఉందో నా పిల్లలకు కూడా అలాంటి వ్యక్తిత్వ సౌందర్యం ఉండాలి. నాలో ఉన్న ప్రేమ నా పిల్లల్లో కూడా ఉండాలి. నాలో ఉన్న దీన మనసు నా పిల్లల్లో కూడా ఉండాలి. నాలో ఉన్న యథార్థత నా పిల్లల్లో ఉండాలి. నాలో ఉన్న దయ జాలి గుణం నా పిల్లల్లో ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే ఆ శ్రమలు ఎలా ఉంటాయో, ఆ ఇబ్బంది ఎలా ఉంటుందో నా పిల్లలకు కూడా తెలియాలన్న ఉద్దేశంతో ఆ అవసరం కోసం అగ్ని లాంటి శ్రమలు కొన్ని అనుమతిస్తాడు తప్ప పూర్తిగా మనల్ని అందులో ఉండిపోజేయాలనేది దేవుని ఆలోచన కాదు, దేవుని సంకల్పం కానే కాదు. అర్థమైందా? ఏమర్థమైంది? మన వ్యక్తిత్వ సౌందర్యాన్ని పెంచడానికి దేవుడు కొన్ని ప్రతికూలతలు అనుమతిస్తాడు తప్ప అసలు మన గురించి ఆయనకు ఉన్న ఊహలే వేరు. ఏమున్నాయి ఊహలు? అసలు ఏంటి ప్రణాళిక, ఏంటి ఉద్దేశం, ఏంటి చెప్పండి. నేను చెప్పిన ఈ రెండే కారణాలు. మొదటి ఉద్దేశం ఏమో మనము ఉన్నత స్థితిలో ఉండాలనేది దేవుని కోరిక, ఊహ, తలంపు, ఆశ. అన్ని విషయాల్లో, ఈ భూమి మీద అక్కడ కూడా అన్ని విషయములలో ప్రియుడా నీవు వర్ధిల్లాలి. అలాగ మనమందరం వర్ధిల్లాలి, దేవుని కోరిక. అయితే అన్ని విషయములలో వర్ధిల్లున్నట్లు కొన్ని బాధలు కూడా మనకు అవసరమై ఉన్నవి. అవి మన వ్యక్తిత్వంలో వర్ధిల్లేటట్టు చేస్తాయి. అర్థమైందా? అంతకు మించి దేవుడికి నీ మీద ఏ పగ లేదు, ఏ ద్వేషం లేదు, నీ మీద ఏం కుట్ర పెట్టుకోవాలా దేవుడు. అర్థమైందా? కుట్ర ఏం పన్నలా, అంత సీన్ లేదు నీకు. ఆయన నువ్వు పన్నమన్నా కుట్ర పెట్టుకునేవాడు కాదు. ఆయన పరిశుద్ధుడు. ఎవరాయనా? కానీ మనకు ఎదురవుతున్న ప్రతికూలతలను బట్టి మనల్ని పరీక్షించుకుంటాడు, మన వ్యక్తిత్వాన్ని ప్రకాశింపజేస్తాడు. కొన్ని కారణాలు ఉన్నాయి, వాటిని బట్టి మనకు దీన మనసు వచ్చినట్లు బాధలను అనుమతిస్తాడు. ఎందుకంటే ఆ వ్యక్తిత్వ సౌందర్యం నీకు వచ్చినప్పుడు నువ్వు అక్కడ ఉన్నతంగా ఉంటావు, ఇక్కడ ఉన్నతంగా ఉంటావు. ఎక్కడుంటావు? అక్కడ ఉంటావు, ఇక్కడ ఉంటావు. ఈ రెండు చోట్ల నువ్వు ఉన్నతంగా ఉండాలి.